నమస్తే అండి. ఇదైతే డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేశాక మాకు ఆర్‌టీఓ ఆఫీస్‌లో స్లాట్ ఇస్తారు కదండీ! అప్పుడు లైసెన్స్ కోసం వెళ్తున్నప్పుడు వీడియో క్లిప్స్ అనమాట. తనైతే నాతో పాటు ఇంకొక 2 గర్ల్స్ నేర్చుకున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారనమాట. వాళ్ళకి గూడా అదే టైంలో ఉండే స్లాట్. అయితే ఈ అంకుల్ అయితే మాకు కార్ నేర్పించిన ఆయననమాట. 4 వీలరు. నేనైతే మార్చ్‌లో ఎల్ఎల్ఆర్‌కి ఎగ్జామ్ అటెండ్ అయ్యా అండి. తర్వాత నాకు జూన్‌లో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్‌కి అప్లై చేసుకోమని అయితే మెసేజ్ వచ్చింది. జూన్ టు నాకు సెప్టెంబర్ వరకి లాస్ట్ ఉండే అనమాట. మనకి ఇంత మధ్యలో గ్యాప్ ఉంటది టైము. మనం ఏ టైంలో వీలైనప్పుడు అప్పుడైతే వెళ్ళి మనం అక్కడ ఆర్‌టీఓ ఆఫీస్‌లో అయితే డ్రైవింగ్ లైసెన్స్‌కి స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు చేసి చూపించాలండి. మేమైతే ఇంకా లాస్ట్ మూమెంట్‌లో ఇంక సెప్టెంబర్ అయిపోవస్తుంది టైము అన్నప్పుడు ఒక 2 డేస్ ముందే నేనైతే అప్లై చేసుకున్నాము. ఎందుకంటే నేను 2 వీలర్‌కి కూడా అప్లై చేశా అండి. 4 వీలర్‌తో పాటి. నాకు అప్పటిదాకా 2 వీలర్ కూడా లేదు. నేను కొత్తగానే కొన్నాను. జస్ట్ ఒక 4 టైమ్స్ ఏమో నడిపాను అంతే. అయితే నేను అందుకోసమే మళ్ళీ 2 టైమ్స్ మనం అప్లై చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఇన్ని సార్లు తిరగలేమనేసి నేను 4 వీలర్‌కి, 2 వీలర్‌కి అయితే ఒకేసారి అప్లై చేశాను. కానీ అక్కడికి వెళ్ళాకైతే మనకెవ్వరు ముందు చెప్పలేదండి. అందుకోసమే ఎవరైనా లైసెన్స్ అవసరమైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితదని నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నా. మనమైతే 2 వీలర్ అక్కడ మనం నడిపి చూపించేటప్పుడైతే జస్ట్ వితిన్ 59 సెకండ్స్ లోపే అక్కడ 8 అనే సర్కిల్ ఉంటదండి. అదైతే మనం క్రాస్ చేయాలన్నమాట. జస్ట్ వితిన్ 59 సెకండ్స్‌లో మనకక్కడ టైమింగ్ ఇంతలోపే అని చెప్పేసి ఎవ్వరు నాకైతే లైసెన్స్‌కి నేను అప్లై చేసుకున్నప్పుడు చెప్పలేదు. వేరే వాళ్ళు కూడా ఎవ్వరు చెప్పలేదండి. నాకు ఈ విషయం అయితే అక్కడ మొత్తం నాది 2 వీలర్ అయితే ఫెయిల్ అయిందండి. ఎందుకంటే నాది 6 సెకండ్స్ ఎక్స్‌ట్రా అయిందంట. తర్వాత మనకేంటంటే సెన్సార్స్ ఉంటాయండి అక్కడ. మనం ఏదన్నా మిస్టేక్స్ చేసినా కూడా ఆ సెన్సార్స్ అనేది ఆఫీస్‌లో సిస్టమ్‌కి అయితే కనెక్షన్ ఉంటదండి. మనం ఒకవేళ ఎక్స్‌ట్రా టైమింగ్ తీసుకున్నా, లేదంటే ఏదన్నా మిస్టేక్స్ చేసినా ఆ సెన్సార్‌కి క్లిక్ అయితాయండి. మన కాలు టచ్ అయినప్పుడైతే వెహికల్స్ నడిపేటప్పుడు, అప్పుడు మనకక్కడ డైరెక్ట్ సిస్టమ్‌కే కనెక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళకి అక్కడ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతదండి. అలా వాళ్ళు చెప్పారనమాట. నాది 4 వీలర్ అయితే నేను పాస్ అయ్యాను. నాకు ఆల్రెడీ లైసెన్స్ కూడా వచ్చింది. అయితే వాళ్ళు అదే చెప్పారు. 2 వీలర్ ఫెయిల్ అయింది కాబట్టి 4 వీలర్ ఏదైతే లైసెన్స్ వస్తదో వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ 2 వీలర్‌కి అప్లై చేసుకోవాలని. నాకైతే 4 వీలరే చాలా ఈజీ అనిపించిందండి. నేను ఎప్పుడో ఫిబ్రవరిలో నేర్చుకున్నాను 4 వీలర్. అయినా కూడా నేను సెప్టెంబర్‌లో మళ్ళీ నడిపాను. తర్వాత ఆ మధ్యలో అంతా గ్యాపే అండి. ఇంక నేను నడిపిందే లేదు కారైతే. అయినా కూడా నేను చాలా పర్ఫెక్ట్‌గా కారైతే నడిపి అదైతే లైసెన్సు సక్సెస్‌ఫుల్‌గా తెచ్చుకున్నాను. కానీ 2 వీలర్ అయితే నాకు జస్ట్ 4 డేస్ ముందే నేనైతే అప్లై చేసుకున్నా అంటే కొత్తది తీసుకున్నా కాబట్టి కొత్త వెహికల్ నాకసలు దాని మీద ఎలాంటి గ్రిప్ లేదు. నాకు అంతకుముందు వెహికల్ కూడా నడపడం రాదనమాట 2 వీలరు. అయినా కూడా ఎంతో కొంత ట్రై చేశాను. జస్ట్ ఒక 6 సెకండ్స్ అంటే ఒక్క సెకండ్ కూడా ఎంత ఇంపార్టెంటో ఇలాంటి టైంలోనే తెలుస్తుందనమాట. ఇదిగోండి యాక్చువల్‌గా ఇది 2 వీలర్ నడిపేదనమాట. ఇది 8 లాగా ఉంటదనమాట. మనం అది వెళ్ళడం కూడా సర్కిల్స్ మనకి అక్కడ యారో మార్క్స్ నేల మీద చూపిస్తుంటాయి చూడండి. సేమ్ అదే వేలో వెళ్ళాలనమాట. ఒకసారి ఇటు తీసుకొని ఒకసారి అటు. యాక్చువల్‌గా ఇది ట్రయల్‌దనమాట. నెక్స్ట్ మీకు అక్కడ రెడ్ పోల్స్ కనిపించాయి కదా! అటు సైడ్ అసలు మన వెహికల్స్ నడపాల్సింది. యాక్చువల్‌గా ఇక్కడ కెమెరాస్ అలౌ లేవండి. ఫోటోస్ అవన్నీ తీయడానికి. అందుకే నేను చాలా చిన్న క్లిప్సే తీశాను. నెక్స్ట్ ఇదైతే 4 వీలర్స్ అనమాట. 4 వీలర్ అయితే చాలా దూరమే నడపాల్సొస్తుంది. అది కూడా హైట్స్, లో ఇట్లా హైట్ ఎళ్ళినప్పుడు, హంప్స్ ఎళ్ళినప్పుడు, డౌన్‌కొస్తున్నప్పుడు ఇవన్నీ మనము చాలా జాగ్రత్తగా నడపాల్సొస్తుందనమాట. కానీ ఇదే చాలా ఈజీ అండి. కాకపోతే మన పక్కన డ్రైవర్ ఉంటారు. అయినా కూడా మనమే మ్యాక్సిమం ట్రై చేసి నడపాలనమాట. ఇట్లా ఉంటదండి 4 వీలర్ నడిపేదైతే. అటు సైడ్ మీకొక రెడ్ కలర్ పోల్ కనిపిస్తుంది కదా! అటు సైడ్ అయితే 2 వీలర్ అనమాట. ఇటు సైడ్ 4 వీలరు. కెమెరా అలో లేదండి. అందుకే ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయాను.